ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 2020, 2021, 2022 సంవత్సరానికి సంబంధించిన ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీకి సిఓఏ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ నుంచి అనుమతులు లేకోకుండా ఎవరు వైస్ ఛాన్సలర్ ఉన్నా, ఎవరు రిజిస్టర్ ఉన్నా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడానికి ఇవాళ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్పెషలైజేషన్ గా పెట్టినటువంటి వైఎస్ఆర్ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీలో జరిగినటువంటి అన్యాయం పట్ల మేము పోరాడుతా ఉన్నాం. ఈ పోరాటానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మిల గారు ఇవాళ మద్దతు తెలుపుతా ఉన్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇవాళ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ విద్యార్థుల జీవితాలను అన్యాయం చేస్తా ఉంటే హెచ్ఆర్డీ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నారు? మీరు కడపకు అది ఇచ్చాం, కడపకు నిధులు ఇచ్చాం, యూనివర్సిటీలు ఇచ్చాం, విద్యాశాఖను ముందు వైపు నడిపిస్తామని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. 5 నిమిషాల్లో రెస్పాండ్ అవుతా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఇవాళ నెల రోజులు గడుస్తా ఉన్నా నీ కలెక్టరేట్ తిరిగాం, నీ యొక్క సచివాలయాన్ని తిరుగుతా ఉన్నాం, ఏం స్పందిస్తా ఉన్నారు? ఇవాళ బూటకు మాటలు చెప్తా ఉన్నారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ పర్మిషన్ లేకోకుండా అడ్మిషన్ చేస్తా ఉన్నారు. యూనివర్సిటీకి సంబంధించినటువంటి నామ్స్ లేకోకుండా, ప్రొఫెసర్ లేకోకుండా, రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకోకుండా విద్యార్థులను మోసం చేస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘం లేదంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలతో కలిపి పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుడతాం. అల్టిమేట్ మేము చెప్తా ఉన్నాం. ఇవాళ ఇక్కడ ఏదైతే 67 మంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు సిఓఏ అనుమతులు ఇచ్చేంత వరకు కూడా పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.